నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం రేణిగుంట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. టీచర్ గా మారి విద్యార్థులకు పలు అంశాలపై బోధన చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎన్టీఆర్ వీరాభిమానికి ప్రాణభిక్ష పెట్టండి. ఆర్థిక సాయం కోసం తిరుపతి ప్రెస్ క్లబ్ లో వేడుకోలు. బ్లడ్ క్యాన్సర్ బాధితుడి తల్లిదండ్రుల అభ్యర్థన. ఘనంగా తిరుపతి నగరపాలక సంస్థ వినాయక నిమజ్జనం. 3.10 లక్షలు పలికిన లడ్డు పూజలు చేసిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య. రియా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. ప్రభుత్వం విడుదల చేసిన జీవోని వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక కాబడిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక కాబడిన రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి సదరు పథకం అమలు తీరు బాగుందని, స్ఫూర్తిదాయకంగా ఉందని, మరింత మెరుగుదలతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయాలని పీఎం శ్రీ పాఠశాలలకు వరమని తెలుపుతూ తాను టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బోధన చేసి పేర్కొన్నారు. బుధవారం ఉదయం రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా ప్రాంగణంలోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని 6వ తరగతి నందు పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్లో పిల్లలు ట్యాబ్లు వినియోగించి బేసిక్ గణితం సబ్జెక్టును లెర్నింగ్ పరిశీలించి పిల్లలతో మాట్లాడుతూ సబ్జెక్టు ట్యాబులోని కంటెంట్ అర్థమవుతోందా అని, ఉపయోగకరంగా ఉందా అని అడిగి వారు వాడుతున్న విధానాన్ని పరిశీలించి విద్యార్థుల స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ నందు ఇంగ్లీష్, గణితం, తెలుగు సబ్జెక్టులను ట్యాబ్ల ద్వారా బేసిక్ అంశాలపై 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు విద్య ఉంటుందని అధికారులు తెలిపారు. పాఠశాలలో 495 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఐఎఫ్బి ప్యానెల్ వినియోగించి విద్యాబోధన చేయుచున్న ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో మాట్లాడుతూ వారికి అర్థమయ్యే రీతిలో బోధన ఉందా అని, పిల్లలతో కొన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలపై ఐఎఫ్బి ప్యానెల్పై వివరించమని తాను పలు అంశాలపై విద్యార్థినులకు వివరించారు. టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై బోధన చేసి మాట్లాడుతూ సబ్జెక్టుపై పట్టు ఉండేలా దాని అప్లికేషన్ ఎక్కడ వాడుతారు అనే దానిపై అవగాహన ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యంతో పిల్లలకు విద్యాబోధనకు ఎంతో ఉపయోగపడుతుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనకి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేంద్ర ప్రభుత్వం ఒక 66%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 34% నిష్పత్తిలో పిఎం శ్రీ పథకం కింద ప్రతి జిల్లాలో సుమారుగా ఒక 30-40 స్కూల్స్ని గుర్తించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఫేజ్ 1లో ఒక 23 స్కూల్స్, ఫేజ్ 2లో ఒక 17 స్కూల్స్ కలిపి 40 స్కూల్స్ని పిఎం శ్రీ పథకం కింద గుర్తించడం జరిగింది. ఈ స్కూల్స్లో ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కల్లా ఫిల్టర్ చేసి 3-4 స్టేజెస్లో ఫిల్టర్ చేసి బాగా పనిచేసినటువంటి స్కూల్స్లో ఇవి గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో 23 స్కూల్స్లో ఉన్నటువంటి బాగా చేసే స్కూల్లో మనకి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ రేణిగుంట మనం ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఈ పథకం కింద ఒక 15 lakhs పెట్టి కెమిస్ట్రీ ల్యాబ్, అదేవిధంగా ఒక 5 lakhs పెట్టి క్రికెట్ గ్రౌండ్, అదేవిధంగా స్కూల్లో వేరియస్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ దెన్ స్మార్ట్ టీవీస్ తోటి టీచింగ్, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో అండ్ స్కూల్స్లో వేరియస్ క్లబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రిక్రియేషన్ క్లబ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ క్లబ్ కావచ్చు, సైన్స్ క్లబ్ కావచ్చు, ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, తర్వాత దీని మీద టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు పిల్లలతో, ఇలా రకరకాల కాంపనెంట్స్లోకి మనం ఈ పిఎం శ్రీ స్కూల్స్ని గుర్తించడం జరిగింది.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సిన ఆధునిక పరికరాలు ల్యాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని, ఏదైనా తక్కువ ఉన్న వాటికి నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోకి తెస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వైద్యాధికారులు మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి వార్డులో అడ్మిషన్లో ఉన్న పేషెంట్తో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉంది అని, డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా అని, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని అడగగా వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఆహారం బాగుందని తెలిపారు. అనంతరం ల్యాబొరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు తదితర ఎక్విప్మెంట్లు, రక్త పరీక్షల సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మధు తదితర వైద్యాధికారులు సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ వారు తెలిపిన వివరాల మేరకు ఆసుపత్రి జనరేటర్ చాలా కాలం నుండి పనిచేయడం లేదని తెలుపగా ఎంఎస్ఐడిసి అధికారికి కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కంటి ఆపరేషన్లు చేసే సీనియర్ కంటి వైద్యాధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆఫ్థాల్మిక్ ఓటీ సేవలు, కంటి శస్త్రచికిత్సలు ఈ నెల 20వ తేదీ నుండి అందుబాటులోకి రావాలని ఆదేశించారు. ప్రతిరోజు ఏరియా ఆసుపత్రికి సుమారు 500 పైన రోగులు ఓపీ ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. డెంటల్ ఎంప్లాయ్మెంట్ కొరకు వైద్యాధికారులు కొంత పరికరాలు కావాల్సి ఉన్నాయని తెలుపగా కలెక్టర్ దానిపై సానుకూలంగా స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచనలు చేశారు. జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండదని తెలుపగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు డిప్యుటేషన్ చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్కు సూచించారు. శ్రీకాళహస్తికి ఈరోజు జనరల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. సో చూసుకుంటే ఏరియా హాస్పిటల్ మనకి సుమారుగా 500 to 550 ఓపీ ఎవ్రీడే ఉంటుంది. ఐపీ కూడా ఆల్మోస్ట్ 120 to 130 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు, ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వేరే హాస్పిటల్ లోడ్ ఉన్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ని ఒకరిని త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి 3 to 4 days పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఏదైతే డెంటల్ ఇంప్లాంట్కి సంబంధించి, రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలో అది కూడా సూపరింటెండెంట్ గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 1 week 10 days అంటే బై సెప్టెంబర్ 20th మనకి ఇక్కడ ఆఫ్తాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి, కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు. సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు, ఆవిడ పర్యవేక్షణలో మనకి సూపరింటెండెంట్ గారు నెక్స్ట్ 1 weekలో ఆఫ్థాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరేటర్ సమస్య ఒకటి చెప్తున్నారు. ఇప్పుడే ఎంఎస్ఐడిసి వాళ్ళకు కూడా మాట్లాడి 1 week టైంలో మొత్తం జనరేటర్ సమస్య కూడా మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో బుధవారం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి రుయా హాస్పిటల్ పరిపాలన భవనం ముందు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 115 ప్రకారం ఏఎన్ఎంలకు 18 నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారిని స్టాఫ్ నర్సులుగా నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్టాఫ్ నర్సులు తెలియజేశారు. గత 15 ఏళ్లుగా స్టాఫ్ నర్సులుగా రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న మమ్మల్ని పక్కన పెట్టి ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాతో పాటు ఎంతో మంది స్టాఫ్ నర్సులుగా బయట పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 115 జీవోను వెనక్కి తీసుకుని కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో ఈరోజు మేమందరూ ఇక్కడ గుమిగూడడానికి కారణం ఏమంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ 18 నెలలు ఇచ్చి వాళ్ళు ఇంటెన్సిఫైడ్ ఇచ్చి 5,000 ఇచ్చి ఇంక్రీజ్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు చాలా రోజులుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇల్లు కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా చాలా నష్టపోతారండి. సో మా డిమాండ్ ఏమంటే 115ను రద్దు చేయాలి, నెక్స్ట్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, ఎన్ఎంసీ నామ్స్ ప్రకారము వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు
212 మందికి ఒకేసారి ఇచ్చేస్తున్నారు. దానివల్ల ముందున్న వాళ్ళంతా నష్టపోతారండి. కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే 115ను రద్దు చేయాలి ఫస్ట్, ఆ తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. అదే మా డిమాండ్ అండి. మా నర్సెస్ చాలా దెబ్బతింటారండి, ముందోళ్ళంతా నష్టపోతారు. అదే మా డిమాండ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్ బెనిఫిట్స్ అన్నీ లాస్ అవుతారు. అంటే వాళ్ళ సర్వీస్ అంతా 5,000 ఇన్సెంటివ్తోనే డ్యూటీ చేసుకోవాలి. సో గవర్నమెంట్ వలన తీసుకున్న ఈ చర్య వలన రెండు వైపులా నష్టపోతున్నారు. కాబట్టి రెండు వైపులా న్యాయం చేస్తూ 115 రద్దు చేసి రేషియో ప్రకారం ఇంతకుముందు ANM టు GNM ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఎలా ఇస్తున్నారో ఇన్ సర్వీస్ కోటాలో అలా రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయినప్పుడు అలా ఇచ్చుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి నర్సెస్ను అందరినీ కాంట్రాక్ట్ బేసిస్లో ఉండే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేస్తూ 115ను రద్దు చేయాలని, మన ఇండియాలో ఎక్కడా లేదు, ఏ స్టేట్లోనా లేదు ఈ కోర్సు. కొత్తగా మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు చేసిన, ఇంతకుముందు ఉన్న వాళ్ళు చేసిన తప్పిదం వలన కొత్తగా ఒక కోర్సును కనిపెట్టి పెట్టారు. కాబట్టి INC నామ్స్ ప్రకారము చర్యలు తీసుకొని ఈ జీవోని వెంటనే రద్దు చేయవాలని మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులకు, గవర్నమెంట్కు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి నగరపాలక సంస్థలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య, కార్పొరేటర్ RC మునికృష్ణ తదితరులు ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వద్ద ఉంచిన లడ్డు వేలంపాట నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య, కార్పొరేటర్ RC మునికృష్ణ తదితరులు ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వద్ద ఉంచిన లడ్డు వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన ఈ వేలంపాటలో ఇంజనీరింగ్ విభాగం వారు 3.10 లక్షల రూపాయల హెచ్చుపాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ విభాగపు అధికారులకు మేయర్, కమిషనర్ లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి 5 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించామని అన్నారు. 5వ రోజైన బుధవారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన వేడుకల్లో కార్పొరేటర్ RC మునికృష్ణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, DE విజయ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ రాధిక, DCP శ్రీనివాసరెడ్డి, ROలు సేతుమాధవ్, KL వర్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పుష్పం పరికల్పయామి. సత్యపత్య సమేతస్య శ్రీ మహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతం బలమం పవిత్రం ప్రజాపతేర్యస్సవజం పురస్తాత్. ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. గంధార్థం పుష్పం సమర్పయామి. ఆవరణార్థం పుష్పం సమర్పయామి. తిరుపతిలోని ఎమరాల్డ్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న కౌశిక్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు, ఉన్నదంతా ఊడ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించామని, చివరికి తాము చేయించిన వైద్యం వృధా అయిందని, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని హైదరాబాద్, చెన్నైలోని కార్పొరేట్ హాస్పిటల్స్ వారు పూర్తి టెస్ట్ అనంతరం తెలియజేశారని, ఇందుకు 60 లక్షల వరకు ఖర్చవుతుందని తెలియజేశారని తల్లిదండ్రులు శ్రీనివాసులు, సరస్వతిలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, కౌశిక్ చిన్న వయసు నుండి జూనియర్ NTR అభిమాని అని, ఈ నెల 27వ తేదీ విడుదల కానున్న దేవరా సినిమా చూసి చనిపోతానని కౌశిక్ తనకు చెప్పడం మా ప్రాణాలు తోడేసిందన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నందమూరి వారసులు హీరో జూనియర్ NTR బాలకృష్ణలు స్పందించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. తమకు ఆర్థిక సాయం చేయదలిచిన వారు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 10331010444506, IFSC కోడ్ UBIN 0801313 అకౌంట్కు సాయం చేయవచ్చునని తెలిపారు. వివరాలకు 9676330518 లేదా 9490829381 నంబర్లను సంప్రదించాలని అన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాం? మేము అంతా పెట్టుకునే స్తోమతలో మేము లేము సార్. అందుకనే ఇక్కడ
వచ్చాం సార్. ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్. 60 లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేం సార్. ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్. మా వల్ల కావట్లేదు. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్. అది లాస్ట్లో మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము, బసవతారక హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడైతే 50 lakhs చెప్తున్నారు కదా, బసవతారకి వెళ్తే ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి మేము అప్పుడు ఆ అబ్బాయి అంత కండిషన్లో ఉన్నా కానీ మళ్ళీ బసవతారకి వెళ్ళాము. బసవతారకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దగ్గర 15 lakhs ఉంటే మేము జాయిన్ చేయించుకుంటాము, లేకపోతే లేదు. ఒక కీమోకే 15 lakhs అవుతుంది. అలాంటివి 2 కీమోలు చేయాలి, బోన్ మ్యారో 0 రావాలి. అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్, చాలా ఖర్చు ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు అని చెప్పారు సార్. మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము. ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంక మా అబ్బాయి ఒకటే చెప్పారు, మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా, నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. దేవర సినిమా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్. ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్. ఎందుకంటే మేమేం చెప్పలేము సార్. ఆ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నాడు సార్, 27వ తేదీ వరకు బ్రతికించండి అని అడుక్కుంటున్నారు సార్. ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్లీజ్ సార్, మీరు స్పందించండి సార్ ఆ అబ్బాయిని ప్లీజ్ సార్. దేశాన్ని దశాబ్ద కాలం పైగా అభివృద్ధి పదంలో వేగవంతంగా పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ పాలనలో భాగస్వాములు కావాలంటే 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాలని గంగమ్మగుడి శక్తి కేంద్రం బీజేపీ నాయకులు గుణాల గోపీనాథ్ పిలుపునిచ్చారు. బుధవారం గంగమ్మ గుడి వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంత వాసులకు సభ్యత్వం నమోదు చేశారు. వారి ఇంటి నుంచే కూడా సెల్ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి ఉచిత మెంబర్షిప్ నమోదు చేసుకోవచ్చునని వివరించి పిలుపునిచ్చారు. 82, 83, 84, 85, 86 బూతులలో దాదాపు 1000 మందికి పైగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. తమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు గుండాల గోపీనాథ్ సభ్యత్వ కార్డును వారి చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్, 82, 83, 84, 85, 86 బూత్ అధ్యక్షులు ప్రసాద్, కామూసు బాబు, కళ్యాణి, రమణప్ప, చంద్రశేఖర్ రాయల్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, దీపక్ యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కస్పా పద్మనాభం, కళ్యాణి, చంద్రరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి తూర్పు మండలం గంగమ్మగుడి శక్తి కేంద్ర పరిధిలోని బూత్ నెంబర్లు 82, 83, 84, 85, 86 5 బూత్ నెంబర్లలో బూత్ అధ్యక్షులు బీజేపీ వారి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్, నేను ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినాథ్, ఈ 5 బూతుల్లో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఒక బూత్లో 200 మంది బీజేపీ సభ్యత్వం చేర్పిమన్నారు. 5 బూతుల్లో 1000 మందిని బీజేపీలో చేర్పించే లక్ష్యంగా ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేసినాము. ఈ 5 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాము. రాష్ట్రంలో 1 కోటి సభ్యత్వాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని వాళ్ళ పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ప్రతి బూత్లో కూడా 500 మంది చేర్చి ఒక్కొక్క వార్డు తిరుపతిలో 3000 మంది దాకా చేర్చి తిరుపతి దాదాపుగా 1 లక్ష మెంబర్స్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, పార్టీ లీడర్లకు ధన్యవాదాలు. ప్రతి ఏడాది జరుపుకునే శ్రీ 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 విరాట్ విశ్వకర్మ జయంతి పూజా మహోత్సవాన్ని ఈ ఏడాది తిరుపతి బైపాస్ రోడ్డులోని రాయలసీమ అభ్యుదయ సేవా సమితి నందు ఈ నెల 17వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు ఉమాపతి ఆచారి, నాగేశ్వరాచారి, చేజర్ల మనోహరాచారి బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని జిల్లాలోని పంచవృత్తుల వారికి పిలుపునిచ్చారు. వీరంతా ఒక్కతాటిపై నిలబడి కుల వృత్తులను కాపాడాలని కోరారు. ఈరోజు పంచదాయలుగా ఉన్నటువంటి కమ్మరం అంటే కొలిం పని చేసేవాళ్ళు, వడ్రంగం
కొయ్యి పని చేసేవాళ్ళు, అదేవిధంగా రాగి ఇత్తడి చెంబులు తయారు చేసేవాళ్ళు, శిల్పాలు చెక్కేవాళ్ళు, స్వర్ణకారులు, ఈ 5 మంది కూడా విశ్వకర్మ భగవాన్ని వంశవృక్షాలే. అందుకనే ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు మాత్రమే కాకుండా నార్త్ సైడ్ అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి పారిశ్రామిక కార్మికులైతేనేమి, అదేవిధంగా దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వకర్మ జయంతిని జాతీయ పండుగ దినోత్సవంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పండుగను జరపాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసిందారు. కాబట్టి 17వ తారీఖులో కూడా మన జిల్లాలోని కార్యాలయాల్లో కానీ కలెక్టర్ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి దాంట్లో భాగంగా ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు ఈరోజు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి మన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి మా యజ్ఞాన్ని జయప్రదం చేయవలసింది కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఒక విశ్వకర్మ భగవంతుడి కార్యక్రమం చేస్తున్నామంటే అందరూ అడిగొచ్చి మనం ఏదైనా సాధించుకోవాలంటే విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఒక తాటిపైకి వస్తే ఏదైనా సాధించే ముఖ్య ఉద్దేశమే ఈ విశ్వకర్మ జయంతి మేము చేస్తున్నాము. కాబట్టి మిత్రులందరూ కూడా సహకరించి దీనికి ప్రతి ఒక్క రోజు కేటాయించి ఆ రోజు తప్పకుండా రావాలని, జయప్రదం చేయాలని, మామూలుగా సాంప్రదాయ దుస్తులతో పంచ కండువతో రావాలి. ఆ ఒక్క రోజు మాత్రము కుటుంబ సమేతంగా భార్య భర్త దంపతులుగా కూర్చునేవారు. ఒక 1116 కూడా యజ్ఞంలో పాల్గొనే వారికి 1116 కూడా సంఘం వారు నిర్ణయించారు. అది భగవంతుడి కార్యక్రమానికి పెడతాం, అది ఎవరు తీసుకునేది కాదు, ఎవరు దాన్ని అనుభవించేది కాదు. భగవంతుడి కార్యక్రమాలకి ఆ 1116 కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని వేరే రకంగా భావించబాకండి. ఆ రోజు తక్కువ లేకుండా ఒక 100 మంది యజ్ఞంలో పాల్గొనాలని కూడా కుటుంబ సమేతంగా దంపతులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి, మా మిత్రులకి మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. వినాయక చవితి పండుగ పూట పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ 25 సంవత్సరాలుగా నివసిస్తున్న భూమి నాది అని జనసేన పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మరియు హైకోర్టు లాయర్ బెదిరిస్తున్నారని, తాము నిరుపేదలమని ఎంతో కష్టపడి చిన్న స్థలం కొని రేకుల షెడ్ వేసుకుని జీవనం సాగిస్తున్నామని బాధితులు మీడియా సమావేశంలో తమ గోడును చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరుకు చెందిన తోపుల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వద్ద సర్వే నంబర్ 418/1, 418/2లో జయమ్మ, పుష్ప, వెంకటేష్, కాంతారావు వీరందరూ 2004లో 200 అంకణాలు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2008లో శానంబట్లకు చెందిన జగన్మోహన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కాంతారావు నుంచి 110 అంకణాలను రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి వారు ఇల్లు నిర్మించుకుని పంచాయతీ పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు దేవర మనోహర్ గత 5 రోజుల క్రితం సదరు ఇల్లు వద్దకు చేరుకుని ఈ స్థలం, ఈ ఇల్లు అంతా తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితులు వాపోయారు. వీరందరూ వారం రోజుల్లో ఇల్లు, ఖాళీ జాగా అన్నీ ఖాళీ చేయాలని, ఖాళీ చేయకపోతే నేను నా మనుషులు అన్నింటినీ కూల్చివేస్తారంటూ బెదిరింపులకు పాల్పడినట్లు వాపోయారు. మేమేమీ కాలువల మీద, చెరువుల మీద ఆక్రమించుకుని కట్టుకోలేదని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలాన్ని కొనుగోలు చేశామని మేమందరం చెప్పినా వినకుండా మా మీద దౌర్జన్యం చేశారని బాధితులు వాపోయారు. మేము కష్టపడి కట్టుకున్నామని, మా భూమిని, మా ఇల్లుని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న దేవర మనోహర్ నుంచి మమ్మల్ని కాపాడాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ గోడును చెప్పుకున్నామని తెలిపారు. సొంత పార్టీ నేతలు దేవర మనోహర్ పేదల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నట్లు సమాచారం. తిరుచానూరుతో పాటు నియోజకవర్గంలో పలుచోట్ల ఇలా భూదందాలకు పాల్పడుతూ పార్టీ ఆదేశాలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బాబు, హరి, సుబ్రహ్మణ్యం, పుష్ప, కామాక్షి, మల్లేశ్వరి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇటు వచ్చి వీళ్ళు మమ్మల్ని నిద్ర లేకుండా మా పిల్లగాళ్ళు నేరుగా గోడ తీసుకు లోపలికి వచ్చేసి ఎంత కొడేస్తాను, ఇటు చేస్తాను, ఇదంతా మాది అంటే ఎవరినో భయమాగా చెప్పండి సార్. నేను డబ్బిచ్చి కొన్నానా కొనలేదా అది చెప్పండి. కష్టపడి రోజు పనిచేసి పనులు కూడా ఆడలేదు సార్. ఇప్పుడు నేను కష్టపడుకున్నా అన్నం తినకుండా నిద్ర లేకుండా మన కళ్ళు మంట నిద్రపోలా. ఏమే ఆయన వచ్చి నీ ఫోన్ నెంబర్ చెప్పేదానా
ఆ నిధులు నిరాని పెద్దనా నువ్వు మాట్లాడిన పెద్దనా ముచ్చపోతుంది మాకు. నేను వాళ్ళంతా సుధారెడ్డి వాళ్ళ దగ్గరికి వచ్చాను, అంటే ఎంత మా అబద్ధాల మాటలు. సుధారెడ్డి కొడితే నాది కొట్టడా, నాది కొడితే పుష్ప కొట్టడా, ఇవి తప్పు. అందుకే నేను చెప్పినాను, అందరిది కొనింది ఆయన దగ్గర కొనింది, రాధ కొడితే కొన్నాం. ఎవరు పుష్ప కొనింది దాన్నే, బాబు కొనింది దాన్నే, నేను కొనింది దాన్నే, ఈయన కొనింది దాన్నే, అందరు కొనింది అతని దగ్గరే. అదేం ఫోర్జరీ కాదు, మా పక్క డాక్యుమెంట్ ఆయన ఆయన ఉండరు మనిషి, ఆయన అటువంటి కాదు. ఆయన మాకు పక్క రాయించి లింక్ డాక్యుమెంట్ ఇచ్చాడు ఆయన మనకు. దీంట్లో ఏం జరిగింది మాకు తెలియదు. వీళ్ళు ఎందుకు 11 సంవత్సరాలు ఇప్పుడు డబ్బు మార్పిడి ఏం చేశారా, డబ్బు మార్పిడైనప్పుడు వచ్చారు, రాయలతో వచ్చారు, రాజంపేటలో వచ్చారు, కడపాడు ఆయన ప్రసాద్ కొట్టినాడు. కొట్టిన తర్వాత వాడు కొట్టి మేము పరిగెత్తేసి అయిపోయేంత స్టేషన్ పెడితే వాళ్ళు మాకు న్యాయం చేశారు. మళ్ళీ 2 మళ్ళీన ఎవరో మన్నారు శివ అంట, ఆయన వచ్చాడు మా కమిషన్ అండి, ఆయన వచ్చి మాకు కొట్టాడు. ఆధార్ పరిగెత్తాను. మళ్ళీ ఈయన కొత్తగా ఈయన వచ్చాడు. ఇప్పుడు మా 11 సంవత్సరాలు ఇప్పటికే ఇది ఎక్కడ చూడలేదు సార్. నేను గౌరవం నేరం కూడా ఈ ఊరి నుంచి ఖాళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేము అంత భయంగా సార్ మాకు. దీన్ని మీరు న్యాయం చేయాలి సార్ మీరు. తిరుచానూరులో చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరుచానూరు భూ బాధితులకు అండగా నిలబడ్డ నాపై కబ్జా ఆరోపణలు దుర్మార్గమని, బాధితులతో కలిసి అన్యాక్రాంతమైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళితే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందని భూ బాధితుడు రాజేంద్ర ప్రసాద్ ఎదురు చూశాడని దేవర మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ మాట్లాడుతూ బాధితుడి కోసం జనసేన తరపున తాను అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. పక్కా రికార్డ్స్తో కొనుగోలు చేసిన భూమిని సానంబట్లకు చెందిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జా చేశాడని తెలిపారు. నకిలీ పత్రాలతో ఇంటి పన్ను, కరెంటు మీటర్లు అమర్చుకున్నాడని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి బాధితుడికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని తెలిపారు. ప్రజలకు న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నిజమైన బాధితులకు న్యాయం కోసం జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం బాధితుడు ఆలం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తిరుచానూరులో ఆక్రమణలకు గురైన నా భూమిని పరిశీలించేందుకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ వచ్చారు. జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ పై కబ్జా ఆరోపణలు బాధాకరమని వాపోయారు. 1965 నుంచి రికార్డ్స్ గల సర్వే నంబర్ 418/1, 418/2లోని 310 అంకణాల భూమిని 2014లో ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అభ్యంతరాలు ఉంటే తెలపమన్నారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో జానకిరామ పిల్లై వారసుల నుంచి కొనుగోలు చేశానని తెలిపారు. స్థలం ఖాళీగా ఉండడంతో సానంబట్లకు చెందిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి 2017లో కబ్జా చేశాడని తెలిపారు. అడ్డుకుంటే దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. మనోవేదనతో మానసికంగా కృంగి నా తండ్రి, నా కూతురు మరణించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని భావించాను. నా సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు దేవర మనోహర్ను ఆశ్రయించారని పేర్కొన్నారు. దేవర మనోహర్ పై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ కలవాలని ఉందని, నాకు అన్యాయం జరిగిందంటేనే న్యాయం చేయండి అని పేర్కొన్నారు. దాని తర్వాత నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది కాదు, నేను ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎన్ని వాళ్ళు ఏం చూపించారు, ఎన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, సాల్ ఒరిజినల్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఇతనికి బాధితుని పక్కన ఉండి ఇతని వల్ల కాక ఎవరెవరికో జీపీలు చేసి ట్రై చేశాడు. ఇతని వల్ల కాదా మీకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది. వీరికి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. కూటమి నాయకులైన ఎమ్మెల్యే గారు శ్రీ పులివర్తి నాని గారు కూడా దీనికి అండగా ఉండి, ప్రభుత్వ అధికారులైన ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సిఏ గారు అందరూ కూడా సహాయ సహకారం అందించింది. ఈ బాధ్యతకి అండగా ఉండాలని కూడా నేను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. కూడా పవన్ కళ్యాణ్ నిజంగా నాకు న్యాయం చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ ఈ మనోహర్ దేవరా అనే వ్యక్తిని ఫస్ట్ టైం నేను చూడటము. సమస్య ఇది కాదు, ఇది జనసేన పార్టీది, ఉమ్మడి ప్రభుత్వంది, ఇది మా సమస్య, మేము నీకు న్యాయం చేస్తాము అనే ఫస్ట్ టైము. నాకు ఇంతమంది నాయకులను, ఇంతమంది మినిస్టర్లను తిరిగినాను, ఎవరు కూడా నాకు అంత ఆ విధమైనటువంటిది ఇది నాకు ఇవ్వలేదు. బుధవారం ఉదయం అర్చన సేవలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి మీడియాతో మాట్లాడుతూ 12 సంవత్సరాల తరువాత తిరుమలకి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉందని తెలియజేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కేరళ రాష్ట్రంలోని వయనాడు బాధితులను ఆదుకునేందుకు
కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రంలో పర్యాటక రంగం తిరిగి పుంజుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వరదల నుంచి ప్రజలు సురక్షితంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించారని అన్నారు. கிட்டத்தட்ட 12 வருஷத்துக்கு அப்புறம் தான் திருப்பதி பாலாஜி பகவானை பார்க்குறதுக்காக நான் வர்றேன். என் குடும்பத்தோட இது நம்ம ஒரு 10-12 வருஷம் இருக்கு. இது என்னமோ ஒரு பெரிய புகழ்பெற்ற ஒரு நிமிடம்னு தோணுது. பெரிய அனுகிரகம் கொடுத்துருக்காங்க பகவான், பார்க்குறதுக்கு வாய்ப்பும் கொடுத்துருக்கு. இப்போ அதுக்கு தகுந்த மாதிரி ஆந்திராவில் டூரிசம் ஜோனல் கான்ஃபரன்ஸ் வச்சுருந்தது. ஆனால் இந்த debacle after the incessant rains almost took the ministry to divert the location from Andhra Pradesh, Visakhapatnam to Bengaluru. But when it was decided at Visakhapatnam, I thought I will come and take his blessings. Since we shifted to Bengaluru also, I did not want to shift my decision. எப்படியும் பகவானை அடிக்கடி வந்து பார்க்குறது பழக்கம் இருந்தது, கொஞ்ச நாளாக இல்லை. இப்போ மறுபடியும் வந்து இன்னைக்கு பார்த்து ரொம்ப திருப்தின்னு சொன்னால் ரொம்ப சந்தோஷமாக இருக்கேன். ஒரு 100 வருஷத்துக்கான அனுகிரகம் கிடைச்சிருக்குன்னு நினைக்கிறேன். மறுபடியும் நாளைக்கே வரணும் போல் இருக்கு. బ్లెస్డ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం రేణిగుంట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. టీచర్ గా మారి విద్యార్థులకు పలు అంశాలపై బోధన చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఎన్టీఆర్ వీరాభిమానికి ప్రాణభిక్ష పెట్టండి. ఆర్థిక సాయం కోసం తిరుపతి ప్రెస్ క్లబ్ లో వేడుకోలు. బ్లడ్ క్యాన్సర్ బాధితుడి తల్లిదండ్రుల అభ్యర్థన. ఘనంగా తిరుపతి నగరపాలక సంస్థ వినాయక నిమజ్జనం. 3.10 లక్షలు పలికిన లడ్డు పూజలు చేసిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య. రియాద్ కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. ప్రభుత్వం విడుదల చేసిన జీవోని వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.